హైదరాబాద్ లో కురిసిన కుండపోత వానతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు వాహనదారులు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. దాదాపు 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, బషీర్బాగ్, అబీట్స్, నాంపల్లి, కోఠి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, లగ్డికపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలలో కుండపోతగా వాన పడింది. ఖైరతాబాద్ లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే గోల్కొండలో 7.3, ఆసిఫ్ నగర్ లో 7.1, మెహదీపట్నంలో 6.4, సికింద్రాబాద్ లో 5.8, నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో కరెంటు పోల్స్ విరిగిపోయాయి. ఇంకొన్ని చోట్ల స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాలలో కరెంటు కట్టయింది. రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పనులు చేపట్టారు. కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైటెక్ సిటీ, పంజగుట్ట, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. తెలంగాణలో ఈ నెల 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశముంది. ఇక రాయలసీమ విషయానికొస్తే ఈ నెల 24, 25 తారీఖుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.